ఎస్ అండి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఫాస్ఫరస్ సైకిల్. ఏ సైకిల్? ఫాస్ఫరస్ సైకిల్. ఫాస్ఫరస్ సైకిల్. ఫాస్ఫరస్ సైకిల్ తర్వాత వచ్చేసి ఏ సింప్లిఫైడ్ మోడల్ ఆఫ్ ఫాస్ఫరస్ సైక్లింగ్. ఏ సింప్లిఫైడ్ మోడల్ ఆఫ్ ఫాస్ఫరస్ సైక్లింగ్. ఏ సింప్లిఫైడ్ మోడల్ ఆఫ్ ఫాస్ఫరస్ సైక్లింగ్ ఇన్ ఏ టెరిస్ట్రియల్ ఇకోసిస్టమ్. ఏ సింప్లిఫైడ్ మోడల్ ఆఫ్ ది ఫాస్ఫరస్ సైక్లింగ్ ఇన్ ఏ టెరిస్ట్రియల్ ఇకోసిస్టమ్. ఇది ఎక్కడ? టెరిస్ట్రియల్ ఇకోసిస్టమ్ జరుగుతుంది భూమి మీద. ఇప్పుడు మొక్కలు ఉన్నాయి. మొక్కలు ఏమైతాయి? కన్జ్యూమర్స్ తింటాయి. మొక్కల్ని కన్జ్యూమర్లు తింటాయి. సో ఇవి చనిపోయిన తర్వాత మనకు డెడ్ ట్రీస్గా మారుతుంది. అదే ఇదే మొక్కలు కూడా లీఫ్ దీనిలో నుంచి చెట్ల నుంచి పడిపోయి ఇది కూడా డెడ్ ట్రీస్గా మారుతుంది. ఇది 2 రూపాయలు అయిపోయింది కదా. అప్పుడు ఇవి ఏదైతే డెడ్ ట్రీస్ నుంచి సాయిల్ సొల్యూషన్గా డీకంపోజిషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుందో ఇప్పుడు ఈ సాయిల్ సొల్యూషన్ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏవైనా కూడా మనకు పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, రాక్ మెటీరియల్స్. సో ఆ రాక్ మెటీరియల్ నుంచి మనకు సాయిల్ సొల్యూషన్ అనేది మారుతుంది. సో మారుతున్నప్పుడు ఇక్కడ వెదరింగ్ వచ్చింది ఇక్కడ. అప్పుడు మళ్ళీ తిరిగి ఇది వస్తుంది, ఇక్కడ నుంచి ఇది వస్తుంది. సో వచ్చి ఇదేమవుతుందంటే చూడండి ఇక్కడ అప్టేక్ ఈ సాయిల్ సొల్యూషన్ నుంచి మళ్ళీ ప్లాంట్స్ తీసుకుంటున్నాయి. కొన్ని వెళ్ళిపోతాయి, అంటే ఏంది? వర్షం నీళ్ళు వెళ్ళిపోతాయి అని చెప్తున్నాడు. దీన్ని ఏమంటారంటే ఫాస్ఫరస్ సైకిల్ అంటారు. ఏమంటారు? ఫాస్ఫరస్ సైకిల్ ఇన్ టెరిస్ట్రియల్ ఇకోసిస్టమ్. భూమి మీద, భూమి మీద. ఫాస్ఫరస్ ఈజ్ ఏ మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ బయోలాజికల్ మెంబ్రైన్. ఫాస్ఫరస్ ఈజ్ ఏ మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ బయోలాజికల్ మెంబ్రైన్ ఇన్ న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ సెల్యులార్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. మనకి ఇక్కడ బయాలజికల్ మెంబ్రెయిన్స్కి ఇది ముఖ్యమైనది అంట, న్యూక్లిక్ యాసిడ్స్కి ఇది ముఖ్యమైనది. మనకు గుర్తొస్తుంది డిఎన్ఏలో న్యూక్లిక్ యాసిడ్స్ ఉంది కాబట్టి ఫాస్ఫరస్ అనేది గుర్తొస్తుంది. కానీ సెల్యులార్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్కు మనం చూస్తున్నాం. C4 సైకిల్, C3 సైకిల్ అది చూసినామా లేదా? దాంట్లో సెల్యులార్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా మనకు ఫాస్ఫరస్ ఉంటుంది, ఇక్కడ మొబిలైజింగ్గా తిరుగుతూ ఉంటుంది. మరియు బయాలజికల్ మెంబ్రెయిన్స్కి. సో ఈ మూడింటికి ఏది? బయాలజికల్ మెంబ్రెయిన్స్కి కానీ, లేకపోతే న్యూక్లిక్ యాసిడ్స్ కానీ, లేకపోతే సెల్యులార్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్కి కానీ, ఈ మూడింటికి ఫాస్ఫరస్ అనేది ఒక మేజర్ కాన్స్టెంట్ అనమాట. మేజర్ కాన్స్టెంట్. ఈ బిట్టు పక్కా వస్తుంది మనకు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్, మెనీ ఎనిమల్స్ ఆల్సో నీడ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. చూడండి, మొక్కలే కాదు, వీటికే కాదు, చాలా జంతువులకు కూడా ఈ ఫాస్ఫరస్ అనేది ఎక్కువ మోతాదులో కావాలా. అవి ఏంటివంటే షెల్స్. చూడండి, నత్తలు సెల్స్ ఉంటాయి, మన ఎముకలకు, బోన్స్కు, టీత్, పళ్ళకు. మెనీ ఎనిమల్స్ ఆల్సో నీడ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ టు మేక్ షెల్స్, బోన్స్, టీత్. ఇది ఇంపార్టెంట్. ఎస్ అండి. న్యాచురల్ రిజర్వాయర్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ రాక్ అంటాడు. ఇట్లాంటి ఎడ్డి క్వశ్చన్స్ అస్సలు భలే ఉంటాయి ఈ క్వశ్చన్స్. ఫాస్ఫరస్ యొక్క న్యాచురల్ రిజర్వాయర్ ఎక్కడ ఉంటుంది అంటే రాక్లో ఉంటుంది. ఎక్కడ? మనకు రాయిలో ఉంటుంది. ద న్యాచురల్ రిజర్వాయర్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ రాక్ విచ్ కంటైన్ ఫాస్ఫరస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్స్. చూడండి, ఫాస్ఫరస్ అనేది ఫాస్ఫరస్ యొక్క న్యాచురల్ రిజర్వాయర్ ఏదంటే రాయి అని మనం చెప్పుకున్నాం. ఈ రాయిలో ఫాస్ఫరస్ అనేది ఏ రూపంలో ఉంటుంది? ఫాస్ఫేట్, PHOS, ఫాస్ఫేట్స్. గుర్తుపెట్టుకో, ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది. ఫాస్ఫేట్స్ రూపంలో ఉంటుంది. వెన్ రాక్స్ ఆర్ వెదర్డ్, ఎప్పుడైతే మనకు రాళ్ళు అనేటివి వాతావరణంకి వెదర్డ్ అయినావో, మైన్యూట్ అమౌంట్ ఆఫ్ దీస్ ఫాస్ఫేట్స్. ఏది? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఫాస్ఫరస్ ఇదేమో ఫాస్ఫేట్ ఏ వచ్చింది. సో ఎప్పుడైతే రాక్ అనేది పగిలిపోయిందో వాతావరణానికి, చిన్న అమౌంట్ ఆఫ్ ది ఫాస్ఫేట్స్ అనేటివి మనకు కరిగిపోయి సాయిల్ సొల్యూషన్లో కరుగుతాయని చెప్తున్నాడు. అండ్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద రూట్స్ ఆఫ్ ది ప్లాంట్. అంతే కదా, అబ్జర్వ్డ్ బై ద రూట్స్ ఆఫ్ ది ప్లాంట్. చూడండి, సాయిల్ సొల్యూషన్లో అప్టేక్ తీసుకున్నాయి లేదా? మొక్కలు తీసుకున్నాయి. హెర్బివోరస్ అండ్ అదర్ ఎనిమల్స్ అబ్టైన్ దిస్ ఎలిమెంట్ ఫ్రమ్ ప్లాంట్స్. చూడండి, కన్జ్యూమర్స్లో హెర్బివోరస్ ఉంటాయి. ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ఏంది? హెర్బివోరసే. ఈ ప్లాంట్ నుంచి అవి తీసుకుంటాయి అనమాట. ఏది? హెర్బివోరస్. హెర్బివోరస్ అండ్ అదర్ ఎనిమల్స్ అబ్టైన్ దిస్ ఫాస్ఫరస్. నాకు డౌట్ వచ్చింది, దిస్ ఎలిమెంట్ అన్నాడు అంటే ఇప్పుడు
ఫాస్ఫేట్స్ తీసుకుంటుందా, ఫాస్ఫరస్ తీసుకుంటుందా అనేది నాకు డౌట్. అట్లాంటి చిన్న చిన్న డౌట్లు వస్తాయి నాకు. హెర్బివోరస్ అండ్ అదర్ ఎలిమెంట్స్ ఆప్టైన్ దిస్ ఎలిమెంట్ అన్నాడు కాబట్టి నాకు తెలిసి ఫాస్ఫరస్ అనేది ఎలిమెంట్ అనుకుంటా. ఓకే. ఫ్రమ్ ప్లాంట్స్ ద వేస్ట్ ప్రోడక్ట్స్ అండ్ డెడ్ ఆర్గానిజమ్స్ ఆర్ డీకంపోజ్డ్ బై ఎవరి ద్వారా? వేస్ట్ ప్రోడక్ట్స్ మరియు డెడ్ ఆర్గానిజమ్స్ డీకంపోజ్డ్ ఇంటూ సాయిల్ సొల్యూషన్ కదా. ఎలాగంటే ఫాస్ఫేట్ సాలబులైజింగ్ బ్యాక్టీరియా ఫాస్ఫేట్ సాలబులైజింగ్ బ్యాక్టీరియా వచ్చి దాన్ని డీకంపోజ్ చేస్తుంది. అప్పుడు ఫాస్ఫేట్ సాలబులైజింగ్ బ్యాక్టీరియా అనేది రిలీజింగ్ ది ఫాస్ఫరస్, ఏది ఎలిమెంట్. చూడండి ఇక్కడ ఎలిమెంట్ అంటే కదా, ఎలిమెంట్ ఫాస్ఫరస్ రిలీజ్ చేస్తుంది. అన్లైక్ కార్బన్ సైకిల్ మాదిరి కక్కుకోకుండా దీంట్లో ఏముంటుందంట, ఫాస్ఫరస్ సైకిల్లో ఏముంటుందంట, ది ఫాస్ఫరస్ సైకిల్ ఈజ్ నో రెస్పిరేటరీ రిలీజ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇంటూ అట్మాస్ఫియర్. సో ఫాస్ఫరస్ సైకిల్ లోపల నో రెస్పిరేటరీ రిలీజ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇంటూ ద అట్మాస్ఫియర్ అంటే మనకు ఇక్కడ కార్బన్ సైకిల్లో మనకు నైట్రేట్స్ అనేటివి వాతావరణంలోకి చేంజ్ చేసిందా లేదా? అట్లాగా వాడు ఏమంటాడంటే ఫాస్ఫరస్ సైకిల్లో అట్లాంటి ఎడ్డివి ఏమో లేవంటాడు. నో రెస్పిరేటరీ రిలీజ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇంటూ ద అట్మాస్ఫియర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అది కార్బన్ సైకిల్కి ఫాస్ఫరస్ సైకిల్కి తేడా. రైట్, ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. ఫాస్ఫరస్ సైకిల్లో నో రెస్పిరేటరీ రిలీజ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇంటూ ద అట్మాస్ఫియర్ జరగదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్.